అది ఏప్రిల్ 15, 2023 ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ఎప్పట్లాగానే అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదే ప్రాంతానికి గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అటిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రఫ్ తో ప్రయాగ్రాజ్ లోని ఒక జైల్లో ఉన్నాడు. ఎప్పట్లాగానే ఆ రోజు కూడా రాత్రి 10 గంటలకి పోలీసులు వాళ్ళిద్దరికి మెడికల్ చెకప్ చేయించడానికి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళని చూసి ఆ హాస్పిటల్ బయట కొంతమంది జర్నలిస్టులు వాళ్ళను చుట్టుముట్టారు. అటిక్ అహ్మద్ ని అండ్ అతని తమ్ముడిని పోలీస్ కస్టడీ గురించి అడగడం మొదలు పెట్టారు. అక్కడంతా బానే ఉంది, ఎవరికి ఏం సస్పిషియస్ గా అనిపించలేదు. ఇంతలో సడన్ గా 3 వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు బయటకు తీసి అటిక్ అహ్మద్ అండ్ అతని తమ్ముని మీద దాడి చేయడం మొదలు పెట్టారు. అటిక్ అహ్మద్ తల మీద ఆల్మోస్ట్ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతని తమ్ముడు కూడా అక్కడే చనిపోయాడు. అండ్ ఇదంతా కూడా కేవలం 30 నుండి 50 సెకండ్లలోనే జరిగిపోయింది. పోలీసులు కూడా వాళ్ళని ఆపలేకపోయారు. అండ్ ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ చేతికి కూడా గాయమైంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇదంతా ఆ రోజు ఒక టీవీలో టెలికాస్ట్ అయింది. దీంతో రాష్ట్రం అంతా కూడా ఈ ఇన్సిడెంట్ ని డైరెక్ట్ లైవ్ లో చూశారు. అటిక్ అహ్మద్ ను చంపిన తర్వాత ఆ 3 వ్యక్తులు వాళ్ళ చేతిలో ఉన్న తుపాకులు కింద పడేసి తమ చేతులు పైకి ఎత్తి పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆ 3 ఎవరో కాదు, ఆ జర్నలిస్టులే. అసలు ఎవరి 3? వీళ్ళు నిజంగా జర్నలిస్టులేనా? అసలు వాళ్ళు అటిక్ అహ్మద్ ని ఎందుకని చంపారు? వాళ్ళకేమైనా అతనిపై పాత కక్షలున్నాయా? అసలు అటిక్ అహ్మద్ పోలీసుల కస్టడీలోకి ఎలా వచ్చాడు? అతను జైల్లో పడే కంటే ముందు యూపీని షేక్ చేసిన ఒక గ్యాంగ్స్టర్ అన్న విషయం మీకు తెలుసా? మరి ఒక గ్యాంగ్స్టర్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎలా గెలిచాడు? గతంలో అన్ని సంవత్సరాలు పవర్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ జైలుకి ఎలా వెళ్లాడు? అటిక్ అహ్మద్ తనని చంపేస్తారు అని ముందే గుర్తించాడా? అతను చనిపోవడానికి సరిగ్గా 50 రోజుల ముందు ఉత్తరప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లోని మాఫియా గ్యాంగ్స్ అన్నిటిని మట్టిలో కలిపేస్తాను అని ప్రకటించారు. ఇందులో భాగంగానే అటిక్ అహ్మద్ ను చంపేశారా? ఇలాంటి అన్ని విషయాలతో పాటు అటిక్ అహ్మద్ యొక్క లైఫ్ స్టోరీని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దురంధర్ 2 మూవీలో అటిక్ అహ్మద్ ని అటిఫ్ అహ్మద్ గా చూపించారు. ఈ వీడియో ఎండింగ్ లో దాని గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రయాగ్రాజ్ ఎంత ప్రశాంతమైనదో మీ అందరికీ తెలుసు. హిందూ పురాణాల్లో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదులు ఒకే చోట కలిసే ప్లేసే ఈ ప్రయాగ్రాజ్. అయితే ఈ ప్రయాగ్రాజ్ లోనే మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు జన్మించారు. అలాగే బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇక్కడే జన్మించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది గొప్పవారు ఇక్కడ జన్మించారు. ఇలాంటి ప్లేస్ లోనే ఒక రాక్షసుడు కూడా పుట్టాడు. అతని పేరే అటిక్ అహ్మద్. బిగినింగ్ ఆఫ్ అటిక్ అహ్మద్. అటిక్ అహ్మద్ 1962లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అప్పట్లో ప్రయాగ్రాజ్ ని అలహాబాద్ అని పిలిచేవారు. అటిక్ అహ్మద్ తండ్రి అతని కుటుంబాన్ని పోషించడానికి టొంగా అనే ఒక గుర్రబండి నడిపేవాడు. అటిక్ అహ్మద్ తన చిన్నతనంలో చాలా కఠినమైన పేదరికాన్ని చూశాడు. అండ్ అతను 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే అతను 10th క్లాస్ కూడా పూర్తి చేయలేదు. ఇక తర్వాత అటిక్ అహ్మద్ ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కాకపోతే కష్టపడి కాదు, ఏదైనా ఈజీ మార్గం వెతుక్కొని. సో అందుకోసమనే మెల్లిమెల్లిగా నేరాలు మొదలు పెట్టాడు. మొదట్లో ట్రైన్స్ లో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కు వెళ్తున్న బొగ్గుని దొంగతనం చేసేవాడు. అండ్ ఆ బొగ్గుని తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ రేటుకు అమ్ముకునేవాడు. అలా కొద్ది రోజుల్లోనే చాలా డబ్బు సంపాదించాడు. తర్వాత రైల్వే స్క్రాప్ అంతటిని సొంతం చేసుకోవడానికి బిల్డింగ్ లో కూడా పాల్గొన్నాడు. అండ్ అతనికి పోటీగా ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళను బెదిరించి వాళ్ళు పారిపోయేలా చేసేవాడు. గ్యాంగ్స్టర్ టు పాలిటిక్స్ 1989 నుండి 1990 వరకు. ఈ టైం పీరియడ్ లో ఉత్తరప్రదేశ్ లో మెయిన్ గా ఒక ఇష్యూ రైజ్ అవుతుంది. అదే రామ్ జన్మభూమి ఇష్యూ. దీంతో రాష్ట్రమంతా వేడెక్కిపోయి ఉద్యమాలు జరుగుతున్నాయి. అండ్ దీని వల్ల హిందువులంతా కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అండ్ ఇదే సమయంలో హిందువులతో పోల్చుకుంటే ముస్లింలు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వీక్ అయిపోయారు. అండ్ ఈ వీక్నెస్ నే అటిక్ అహ్మద్ యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అందులో భాగంగానే 1980లో యూపీలో జరిగిన ఎలక్షన్స్ లో అటిక్ అహ్మద్ అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేశాడు. అండ్ ఆ టైంలో అతను ఊహించినట్టుగానే ముస్లింల ఓట్స్ అన్ని కూడా అతనికే పడ్డాయి. సో అతను మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అయితే యూపీలో జరుగుతున్న రామ్ జన్మభూమి ఇష్యూ వల్ల ఆ స్టేట్ లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. దీనివల్ల వెంటనే ఎలక్షన్స్ జరగడం, ఎలక్షన్స్ అయ్యాక ప్రభుత్వం ఏర్పడినా సరే అది కొద్ది రోజులకే కుప్పకూలిపోవడం జరిగేవి. దీంతో వెంటనే 1991లో అలాగే 1993లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఇలా ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి అటిక్ అహ్మద్ అలహాబాద్ వెస్ట్ నుండే పోటీ చేసి గెలుస్తూ వచ్చాడు. ఇలా వరుసగా 3 సార్లు గెలవడం వల్ల ఈ ప్రాంతంలో ఇతనికి మంచి పట్టు ఉంది అని భావించి సమాజ్వాదీ
సమాజ్వాదీ పార్టీకి చెందిన ములియం సింగ్ యాదవ్ అతన్ని తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆ తర్వాత 1996 లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీ తరపున అటిక్ అహ్మద్ మళ్లీ గెలిచాడు. అయితే కొన్ని కారణాల వల్ల 1998 లో సమాజ్వాదీ పార్టీ అటిక్ అహ్మద్ ని పార్టీ నుండి తొలగించింది. దీనికి కారణం ఏంటి అనడానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. దాని గురించి కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఇక మనం మళ్ళీ మన వీడియోలోకి వస్తే 1998 లో అతని ఆ పార్టీ నుండి తీసేసిన తర్వాత అటిక్ అహ్మద్ మళ్ళీ 1999 లో అప్నా దళ్ పార్టీలో చేరాడు. అండ్ అదే పార్టీ తరపున ప్రతాప్గఢ్ అనే ప్రాంతం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2002 లో అలహాబాద్ వెస్ట్ నుండి పోటీ చేసి గెలిచాడు. 1999 నుండి 2003 వరకు అప్నాదల్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. మళ్ళీ 2003 లో అప్నాదల్ పార్టీని వదిలిపెట్టి సమాజ్వాదీ పార్టీలో చేరాడు. తర్వాత 2004 లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లోని ఫూల్పూర్ అనే ఒక ఏరియా నుండి పోటీ చేసి ఎంపీ అయ్యాడు. గతంలో మన దేశానికి ఇక్కడ నుండి ఇద్దరు ప్రధానమంత్రులు వచ్చారు. ఒకరు వచ్చేసి 1952 లో జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ ఇంకొకరు వచ్చేసి విపి సింగ్ గారు కూడా ఇక్కడ నుండి ప్రధానమంత్రి అయ్యారు. అయితే అలాంటి ప్రాంతం నుండి ఒక గ్యాంగ్స్టర్ కూడా ఎంపీ అయ్యాడు. అటిక్ అహ్మద్ కెరీర్ లో ఇదే పీక్ స్టేజ్. ఎందుకంటే 2009 ఎలక్షన్స్ నుండి అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ ఫాల్ ఆఫ్ అటిక్ అహ్మద్. 2008 లో మన దేశంలో యూపీఏ గవర్నమెంట్ పవర్ లో ఉంది. ఆ టైంలో ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్ విషయంలో అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం నిర్వహించే ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుగుణంగా ఎక్కువ మంది ఎంపీలు ఓట్ చేస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. అందుకే యూపీలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఈ విషయంలో యూపీఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి అని అనుకుంది. దీనికోసం పార్లమెంట్ లో జరిగే ఓటింగ్ లో సమాజ్వాదీ పార్టీ ఎంపీలంతా కూడా యూపీఏ గవర్నమెంట్ కి ఓటు వేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు అదే పార్టీలో ఉన్న అటిక్ అహ్మద్ మాత్రం దాన్ని పక్కన పెట్టి యూపీఏకి కాకుండా వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఓన్లీ అటిక్ అహ్మదే కాదు, అతనితో పాటు మాయావతి గారి బహుజన్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు కూడా యూపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అటిక్ అహ్మద్ మాయావతి గారితో చేతులు కలపాలి అని అనుకున్నాడు అని అప్పటి సమాజ్వాదీ పార్టీ హెడ్ అయిన ములియం సింగ్ గారు భావించారు. దీంతో వెంటనే అటిక్ అహ్మద్ ని సమాజ్వాదీ పార్టీ నుండి తీసేశారు. సో అందుకోసమనే అటిక్ అహ్మద్ అప్నా దళ్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అండ్ ఈవెన్ ఆ పార్టీ నుండి 2009 లో ప్రతాప్గఢ్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2012 లో మళ్లీ అలహాబాద్ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన శత్రువు భార్య చేతుల్లో ఓడిపోయాడు. తర్వాత మళ్లీ 2014 లో సమాజ్వాదీ పార్టీలో చేరి శ్రవస్తి నుండి మళ్లీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ 2018 లో ఫూల్పూర్ నుండి ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయాడు. ఇక చివరికి 2019 లో వారణాసి నుండి నరేంద్ర మోదీ గారికి ఎగనిస్ట్ గా పోటీ చేసి కేవలం 855 ఓట్స్ మాత్రమే తెచ్చుకున్నాడు. ఇక ఇంత పెద్ద భారీ ఓటమి తర్వాత మళ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు. నేరాలు ఘోరాలు బై అటిక్ అహ్మద్. ఇప్పటి నుండి చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇదే ఈ వీడియోలో హైలైట్. అఫీషియల్ పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అటిక్ అహ్మద్ తన జీవితంలో మొట్టమొదటి హత్య 1979 లో చేశాడు. అప్పుడు అతని ఏజ్ జస్ట్ 17 ఇయర్స్ మాత్రమే. అయితే అతను ఎవరిని చంపాడు, ఎందుకు చంపాడు అనే పాయింట్ కోసం మా రీసెర్చ్ టీం చాలా వెతికింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు. ఇక ఆ తర్వాత అటిక్ అహ్మద్ ఆ ప్రాంతంలోనే తన సొంత గ్యాంగ్ ని తయారు చేసుకొని హల్చల్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న ల్యాండ్ సెటిల్మెంట్స్ వంటివి చేసేవాడు. మొదట్లో కొంతకాలం వరకు అలహాబాద్ లోని ఇంకొక పెద్ద గ్యాంగ్స్టర్ తో కలిసి పనిచేశాడు. ఆ గ్యాంగ్స్టర్ పేరే చాంద్ బాబా. అటిక్ అహ్మద్ ఇతని దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఈ సందర్భంలో అతను గనక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటే తన నేర సామ్రాజ్యాన్ని ఇంకా పెంచి ఇంకా బాగా డబ్బు సంపాదించొచ్చు అని అటిక్ కి అనిపించింది. దీంతో అతను ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అని అనుకున్నాడు. అటిక్ ఈ విషయాన్ని చాంద్ బాబాకు చెప్తే అతను అటిక్ ని ఎంకరేజ్ చేశాడు. కానీ చివరి వరకు చాంద్ బాబాకు తెలియని విషయం ఏంటి అంటే అటిక్ అహ్మద్ పోటీ చేసేది చాంద్ బాబాకి వ్యతిరేకంగా అలహాబాద్ వెస్ట్ అనే నియోజకవర్గం నుండే. అటిక్ అహ్మద్ ఇండిపెండెంట్ గా అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చాంద్ బాబా అటిక్ అహ్మద్ కి చాలా సార్లు నీ నామినేషన్ ని విత్డ్రా చేసుకోమని చెప్పాడు. కానీ అటిక్ అహ్మద్ మాత్రం అతని మాటలు వినలేదు. దీంతో వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. చివరికి ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడానికి ఒక రోజు ముందు ఆ ఇద్దరు గ్యాంగ్స్ మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. అయితే ఎగ్జాక్ట్లీ ఈ గొడవల్లోనే అటిక్ అహ్మద్ మనుషులు చాంద్ బాబాని చంపేశారు. ఆ తర్వాత రోజు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ లో అటిక్ అహ్మద్ అక్కడి నుండి గెలిచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత అతను ఎన్నో నేరాలు చేశాడు. చాలా మంది పెద్దవాళ్లను కిడ్నాప్ చేసి డబ్బులు అడిగేవాడు. వేరే వాళ్లకు సంబంధించిన ఆస్తి గనక అతనికి నచ్చితే వాళ్ళను బెదిరించి తన పేరు పైన రాసుకునేవాడు. చెప్పిన మాట గనక వినకపోతే వాళ్ళని చంపేసేవాడు. అయినా కూడా అటిక్ అహ్మద్ పై పోలీస్ కేసు పెట్టడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదు. ఎందుకంటే అలా చేయకుండా అటిక్ అహ్మద్ వాళ్ళని బెదిరించేవాడు, లేకపోతే వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేవాడు. ఇలా అటిక్ అహ్మద్ అతను చేసిన నేరాలకి సాక్ష్యాలు కూడా లేకుండా చేసుకున్నాడు. ఇందాక ములియం సింగ్ అటిక్ అహ్మద్ ని పార్టీ నుండి తీసేశాడు అని చెప్పాను, కానీ దానికి
చనిపోవడానికి కరెక్ట్ గా రీజన్ చెప్పలేదు. అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను వినండి. 1995 లో సమాజ్వాదీ పార్టీ మాయావతి గారి బహుజన్ సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత పెద్ద మెజారిటీ రాలేదు. అందువలనే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మాయావతి గారి సపోర్ట్ తీసుకోవాలి అని అనుకున్నారు. దీని గురించి తన ఎమ్మెల్యేస్ తో లక్నోలోని ఒక గెస్ట్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆ గెస్ట్ హౌస్ ని చుట్టుముట్టి లోపలికి వెళ్లి అక్కడ చేయవలసిన హంగామా అంతా చేసి అక్కడ ఉన్నవన్నీ పగలగొట్టి మాయావతి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఈ గొడవల వల్లే మాయావతి గారు బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ గొడవలు చేసిన ఎమ్మెల్యేస్ గ్యాంగ్ లో అటిక్ అహ్మద్ కూడా ఉన్నాడు. అందుకే అటిక్ అహ్మద్ వల్ల ప్రభుత్వ సంబంధాలు దెబ్బతిన్నాయనే భావంతో సమాజ్వాదీ పార్టీ నుండి మూల్యన్ సింగ్ గారు అటిక్ అహ్మద్ ని తీసేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2004 లో అదే సమాజ్వాదీ పార్టీలోకి చేరాడు అనుకోండి, ఈవెన్ ఎంపీ కూడా అయ్యాడనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అలహాబాద్ వెస్ట్ లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో అలహాబాద్ వెస్ట్ లో అటిక్ అహ్మద్ తన తమ్ముడైన అష్రఫ్ ని గెలిపించాలి అని అనుకున్నాడు. అయితే ఎగ్జాక్ట్లీ అదే స్థానంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన రాజ్పాల్ అనే ఒక చిన్న గ్యాంగ్స్టర్ కూడా పోటీ చేశాడు. ఈ ఎలక్షన్ లో రాజ్పాల్ గెలిచే అవకాశం ఉంది అని అతన్ని తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలి అని అటిక్ అహ్మద్ అతన్ని బెదిరించాడు. కానీ రాజ్పాల్ మాత్రం అతని మాట వినలేదు. దీంతో అటిక్ ఊహించినట్టుగానే అతని తమ్ముడు అష్రఫ్ రాజ్పాల్ చేతిలో ఓడిపోయాడు. దీంతో రాజ్పాల్ పై అటిక్ అహ్మద్ కోపం పెంచుకున్నాడు. ఎలా అయినా సరే రాజ్పాల్ ని చంపేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ఇక అటిక్ అహ్మద్ 2004 నవంబర్ లో ఒకసారి అండ్ డిసెంబర్ లో ఒకసారి రాజ్పాల్ పై అటాక్ చేశాడు. అయితే 2005 జనవరిలో ఒక రోజు రాజ్పాల్ తన కార్ లో అలహాబాద్ కి వెళ్తున్నాడు. ఇంతలో సడన్ గా అతని కారు వెనుక ఇంకా 2 కార్లు వెంటబడ్డాయి. ఒక ప్లేస్ లో రాజ్పాల్ ని ఆపేసి చాలా దారుణంగా చంపేశారు. రాజ్పాల్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు రాజ్పాల్ బాడీలో 18 బుల్లెట్స్ దొరికాయంట. దీన్ని బట్టి అతన్ని ఎంత దారుణంగా చంపారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే రాజ్పాల్ చనిపోయే ఒక 9 రోజుల ముందే అతను పూజా పాల్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కేవలం పెళ్లి జరిగిన 9 రోజులకే తన భర్త చనిపోవడంతో ఆమె బాధకు అంతు లేకుండా పోయింది. రాజ్పాల్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత పూజా పాల్ కూడా బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి 2012 ఎలక్షన్స్ లో అదే అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి అటిక్ అహ్మద్ ని తన సొంత నియోజకవర్గంలోనే చాలా దారుణంగా ఓడించింది. ఇందాక 2012 ఎలక్షన్స్ లో అటిక్ అహ్మద్ తన శత్రు భార్య చేతుల్లో ఓడిపోయాడు అని చెప్పాను కదా, ఆమెనే పూజా పాల్. మరోవైపు రాజ్పాల్ హత్య కేసులో పోలీసులు అటిక్ అహ్మద్ ని 2005 లోనే అరెస్ట్ చేశారు. అలా 3 సంవత్సరాల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. అండ్ ఈ కేసులో ఉమేష్ పాల్ అనే ఒక వ్యక్తి ప్రత్యేక సాక్షిగా ఉన్నాడు. అయితే అటిక్ అహ్మద్ జైల్లో ఉన్నప్పుడే 2006 లో తన మనుషులతో ఉమేష్ పాల్ ని కిడ్నాప్ చేయించి రాజ్పాల్ హత్య కేసులో సాక్ష్యం చెప్పకూడదు అని అతన్ని బెదిరించాడు. 2007 లో మాయావతి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమె సపోర్ట్ తో అటిక్ అహ్మద్ తనని కిడ్నాప్ చేసి రాజ్పాల్ హత్య విషయంలో సాక్ష్యం చెప్పకూడదు అని బెదిరించాడు అని ఉమేష్ పాల్ కేసు వేశాడు. దీంతో బెయిల్ మీద విడుదలైన వెంటనే అటిక్ అహ్మద్ ని మళ్లీ జైల్లో తోశారు. మీకు ఒక విషయం తెలుసా, 2012 ఎలక్షన్స్ లో అటిక్ అహ్మద్ జైల్లో ఉండే పోటీ చేశాడు. ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి బెయిల్ ఇవ్వాలి అని అటిక్ అహ్మద్ హైకోర్టుని అప్పీల్ చేసుకుంటే 10 మంది హైకోర్టు జడ్జిలు ఆ కేసుని వాదించకుండా ఆ కేసు నుండి తప్పుకున్నారు. చివరికి 11వ జడ్జ్ అతనికి బెయిల్ ఇచ్చాడు. దీంతో రాష్ట్రం మొత్తంలో అతని పరువు పోయినట్టయింది. ది ఎండ్ ఆఫ్ అటిక్ అహ్మద్. అటిక్ అహ్మద్ చనిపోయే ముందు ఒక పెద్ద తప్పు చేశాడు. అదే అతనికి చావుని తెచ్చిపెట్టింది అనేది నా అభిప్రాయం. అది ఫిబ్రవరి 24, 2023. ఆ రోజు ఉమేష్ పాల్ తన ఇంటి ముందు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక కార్ స్పీడ్ గా వచ్చి అతని ఇంటి ముందు ఆగింది. ఆ కార్ నుండి 5గురు దిగి వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులతో ఉమేష్ పాల్ పై దాడి చేశారు. ఆ కాల్పుల్లో ఉమేష్ పాల్ చనిపోయాడు. అండ్ ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. అందులో అటిక్ అహ్మద్ యొక్క కొడుకు ఆజాద్ తన చేతిలో ఉన్న తుపాకులతో ఉమేష్ పై దాడి చేయడం కనిపించింది. దీంతో అటిక్ అహ్మదే చంపించాడు అనేది కన్ఫర్మ్ అయింది. అప్పటికే అటిక్ అహ్మద్ అండ్ అలాగే అతని తమ్ముడు అష్రఫ్ ఒక కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్నారు. అందుకే ఉమేష్ ని చంపడానికి అటిక్ కాకుండా అతని కొడుకును పంపించాడు అని అందరూ అనుకున్నారు. తర్వాత రోజు ఈ హత్య గురించి యూపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే ఇందులో భాగంగానే సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసలు మాఫియా అనేది లేకుండా చేస్తాను అని ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ మాఫియా గ్యాంగ్స్ అన్నింటినీ మట్టిలో కలిపేస్తామన్నారు. అయితే యోగి గారు ఇది అనౌన్స్ చేసిన తెల్లవారి నుండే అసలైన వేట మొదలైంది. సరిగ్గా ఈ అనౌన్స్మెంట్ జరిగిన 2 రోజుల్లోనే ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. ఉమేష్ పాల్ ని చంపడానికి ఒక కార్ వచ్చిందని చెప్పాను కదా, ఆ కార్ డ్రైవర్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత వరుసగా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేశారు. ఇక 5గురిలో మిగిలింది కేవలం 2. వాళ్లే అటిక్ అహ్మద్ యొక్క కొడుకు ఆజాద్ అండ్ అతని అసిస్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ 50 డేస్ లోనే పోలీసులు వాళ్ళిద్దరిని క్లోజ్ చేశారు. చివరికి అటిక్ అహ్మద్ పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే తన కొడుకు చనిపోయినా సరే అట్లీస్ట్ అంత్యక్రియలు చేయడానికి కూడా కోర్టు పర్మిషన్
పర్మిషన్ ఇవ్వలేదు. అయితే దీంతో అటిక్ గుండెల్లో భయం మొదలైంది. ఏదో ఒక రోజు అతన్ని కూడా చంపేస్తారు అని అతనికి అర్థమైంది. మరోవైపు అతను తన తమ్ముడు ఇద్దరు ఒక కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్నారు అని చెప్పాను కదా, దాని ఇన్వెస్టిగేషన్ విషయంలో కోర్టు వాళ్ళిద్దరిని ప్రయాగ్రాజ్ జైలుకి తీసుకురావాలి అని ఆదేశించింది. అప్పటి వరకు వాళ్ళిద్దరు కూడా గుజరాత్ లోని సబర్మతి జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే కోర్టు వాళ్ళిద్దరిని యూపీకి తీసుకురావాలి అని చెప్పిందో అప్పుడే అటిక్ అహ్మద్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. యూపీకి వెళ్తే నాకు ప్రాణహాని ఉంది అని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ ప్రయాగ్రాజ్ జైలుకి చేరుకున్నారు. తర్వాత రోజులాగానే పోలీసులు వాళ్ళిద్దరిని జనరల్ చెకప్ కోసమని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడున్న జర్నలిస్టులంతా వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఇక తర్వాత జరిగిందంతా నేను ఫస్టే చెప్పాను. ఆ జర్నలిస్ట్ గ్యాంగ్ లో ఉన్న ముగ్గురు అటిక్ అహ్మద్ ను అండ్ అలాగే అష్రఫ్ ను చంపేశారు. అండ్ దాడి చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. వాళ్ళ ముగ్గురు దగ్గర జర్నలిస్ట్ యొక్క ఫేక్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న మైక్ పైన ఎన్సీఆర్ ఛానల్ అని రాసి ఉంది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ ముగ్గురు లవ్లేస్ తివారీ, సన్నీ అండ్ అరుణ్ మౌర్య అని వాళ్ళ ముగ్గురు కూడా చిన్న చిన్న గ్యాంగ్స్టర్స్ అని చెప్పారు. కానీ ఎందుకు వాళ్ళు ముగ్గురు వీళ్ళని చంపారన్న విషయం మాత్రం తెలియదు. మేబీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ని చంపితే వచ్చే పాపులారిటీ కోసమని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడితో అటిక్ అహ్మద్ యొక్క స్టోరీ ఎండ్ అయిపోయింది. అయితే దురంధర్ 2 మూవీలో అటిక్ అహ్మద్ గురించి చాలా చెప్పారు. అదంతా నిజమేనా? మూవీలో రియల్ లైఫ్ లో అతన్ని ఎలా చంపారో సేమ్ అలాగే చూపించారు. అది నిజమే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆయుధాలు సప్లై చేసేవాడు అనేది కూడా నిజమే అయ్యుండొచ్చు. అటిక్ అహ్మద్ ఆఫీస్ లో కూడా ఎక్కడ చూసినా సరే ఇంటర్నేషనల్ వెపన్స్ కనిపించేవి. యాక్చువల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులు బయట పెట్టరు. సో దీనికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు దొరకలేదు. కాకపోతే అతను నిజంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి ఉండొచ్చా అంటే చేసి ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అతను ఒక గ్యాంగ్స్టర్. దాదాపు గ్యాంగ్స్టర్స్ కి ఇలాంటివి ఏమి ఉండవు. దావూద్ ఇబ్రహీం కూడా ఒక గ్యాంగ్స్టరే. పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేయడమే కాదు, బాంబేలో వరుస పేలుళ్లే జరిపించాడు. సో ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్స్ కి పాకిస్తాన్ నుండి వెపన్ సప్లై చేయడం అనేది పెద్ద విషయం కాదు. పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు తుపాకీలు సప్లై చేసేవాడు చివరికి ఆ తుపాకీల వల్లే చనిపోయాడు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అటిక్ అహ్మద్ గురించి దురంధర్లో చెప్పింది నిజమని మీరు అనుకుంటున్నారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఏదో ఒకటి కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా రీచ్ వస్తుంది. అండ్ ఈ వీడియో పక్కకు కనిపిస్తున్న హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఒక 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లైక్ కొట్టండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.